హాయ్ గైస్, నేను లైలు మీ వసరు బిడ్డ. టుడే ఏముంటే అది కానీ అని చెప్పి ఓపెన్గా మాట్లాడాలనుకోన్నాను. ఎవరో ఇంట ఉండరని చెప్పేసి కాదు, నా కోసం నేను ఒక పర్సనల్ అనాలిసిస్ ఇస్తారా. సో నాది తెలుగునా అంటే ఎస్, నాది తెలుగునే. అండ్ ఈ క్వశ్చన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. యాక్చువల్గా నా లైఫ్లో జరిగింది లాస్ట్ 7 yearsగా ఏమేమో అనుకొని ఏమీ చేసే కాకుండా ఉండిపోయింది ఒక సాధారణమైన ఆడబిడ్డ నేను. కానీ ఇన్స్టాగ్రామ్లో సుమారు జనాలు అంటే 34.5K ఫాలోవర్స్ వరకు అయితే మనకు ఉండరు ఇప్పుడు. సో అంత జనం ఫాలోవర్స్ కూడా లైలు చాలా స్ట్రాంగ్ సక్సెస్ఫుల్గా ముందుకుపోతుంది, చాలా విషయాల్లో ఫోకస్ ఇస్తూ ఉంది, ఏమేమి మీదో ఫోకస్ చేసేకి అవుతుంది, ఎట్లిదంతా చేసేకి అవుతుంది అని అయితే అనుకుంటా ఉన్నారు. కానీ నా లైఫ్లో నేను రియల్గా జరిగినది ఏమి, లాస్ట్ 7 years నుంచి వీడియోస్ చేసి స్టార్ట్ చేసినాయి. ఫస్ట్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేసినాయి, అది వర్కౌట్ కాలేదని చెప్పేసి తమిళ్లో మాత్రమే మన లోకల్కన్నా అర్థమవుతుంది అని చెప్పేసి అది వర్కౌట్ కాలేదు. బికాస్ నాకు తెలుగు చదివేకి వచ్చేది కానీ మాట్లాడేకి వస్తుంది, అలాంటి తెలుగు వచ్చి నా మదర్ టంగ్. అండ్ తమిళ్ వచ్చేసి నాకు చదివేకి వస్తుంది, మాట్లాడేకి వస్తుంది అనేసి తమిళ్లో స్టార్ట్ చేసింది. అక్కడ తమిళను పోయా. ఎలాంటే నేను 3-4 years వరకు తమిళ్లో కంటిన్యూగా వీడియోలు వేస్తూనే ఉంటుంది. కానీ నాకు అందులో రెస్పాన్స్ వచ్చేసి 1500 to 2000 వరకు మాత్రం నా వచ్చిన. అండ్ అందులో ఒక వీడియో ఒక 30K పోయా, ఫుల్ ఇంట్రెస్ట్ పెరిగి చాలా చేస్తూనే ఉంది. ఇంకొక వీడియో 60K పోయా. హైయెస్ట్ అంటే అంత పోయింది అంతే. అప్పుడు అంత పోయిస్తే నాకు ఒక 1000 views దాటిందంటే, ఒక 50 likes వచ్చిందంటే హ్యాపీ అయిపోతున్నాను. ఆ తర ఉంటుంది. ఈ కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయాలని నాకు ఏమిటి కనిపించింది అంటే, ఈ వీడియోస్ అంతా నన్ను చూసేసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా ఉంటుంది. సో నన్ను మోటివేట్ చేస్తూ ఉంది వీడియోస్ అని చెప్పేసి నేను మోటివేటర్ అయిపోవాలని చెప్పి, ఎడ్యుకేషన్ గురించి లైఫ్ స్టైల్ గురించి అని చెప్పేసి కొంచెం మోటివేటింగ్ తరాగా వీడియోస్ చేస్తూ ఉంటుంది. అదంతా అంత వర్కౌట్ కాలేదు. ఫైనల్గా ఒక 1.5 year బ్యాక్ వచ్చేసి నేను హొసూరు బిడ్డ అనే పేరు పెట్టుకొని నేను వచ్చేసి వీడియోస్ చేసి స్టార్ట్ చేసినాయి. ఆ పేరు యాళ్ళు పెట్టుకోండి, అసలు హొసూరు తెలుగు అంటే ఏమి, యాళ్ళు డిఫరెంట్గా ఉంది, ఈ విషయాలంతా నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీదే చెప్తాను. కానీ ఈ వీడియోలో ఏమి అంటే, సో ఇంత జరిగింది లాస్ట్ 1.5 year బ్యాక్. నేను హొసూరు బిడ్డ పెట్టినట్టు బాగా వైరల్ అయిపోయా, ఫేమస్ అయిపోయిస్తే ఈ స్లాంగ్ కావచ్చు, తెలుగు కావచ్చు. అండ్ దెన్ నేను ఇట్లా బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, కాలేజ్ పోయేది, వ్లాగ్స్ ఈ తర అంతా వేస్తూ ఉంటుంది. సో బాగా పోతూ ఉండే, రీచ్ అంతా బాగపోయా. కానీ నేను రెగ్రెట్ అవుతూ ఉండే ఒక విషయము, ఇప్పుడు నాకు రీచ్ బాగుంది, కొలాబరేషన్స్ వస్తూ ఉండేవి, అంతా ఓకే. ఫైనలీ అగైన్ బ్యాక్ వచ్చి చూస్తే నేను అనుకున్నట్లే మ్యారేజ్ అయిపోయిసే. మ్యారేజ్ అయితేనే కంప్లీట్లీ మైండ్ బ్లాంక్ అనిపించాను. నేను అసలు ఏం చేయాలనుకోండి 7 years బ్యాక్ 2026 జూలై లోపల నేను వచ్చేసి లైక్ ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ని రీచ్ అవుట్ కావాలా, ఇంపాక్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. కానీ ఆ మిలియన్స్ ఆఫ్ పీపుల్ రీచ్ అవుతుంది, కానీ వాళ్ళు నిజంగా ఇంపాక్ట్ అవుతారా అనేది నాకు తెలియదు. జనాల గురించి పక్కకు పెడితే నేను నిజంగా ఇంపాక్ట్ అవుతున్నా అనేది నాకు తెలియకున్నంత ప్రాబ్లంగా అనిపించేసాను నాకు. ద రీజన్ ఏమి అంటే, నేను 7 ఏళ్ళ నుంచి కంటిన్యూగా యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయాలని చెప్పి ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ముందుకు పోతాను, కొన్ని దినాలకి బ్రేకప్ అయిపోతాను. ఎలాంటే మనకి రిజల్ట్స్ అంత ఫాస్ట్గా వచ్చేది, యూట్యూబ్లోనూ వచ్చేది, ఇన్స్టాగ్రామ్లోనూ వచ్చేది. రీసెంట్ డేస్లో ఇన్స్టాగ్రామ్లో కొంచెం బాగా పోతుంది న్యూ క్రియేటర్స్కి సపోర్టివ్గా. యూట్యూబ్ వచ్చేసి చాలా టఫ్. ఎలాంటే జనాలు లాస్ట్ వరకు చూసేదో అంత రిటెన్షన్ లేదు. మీరు ఒకవేళ ఈ వీడియో ఇంకా చూస్తూ ఉన్నారంటే మేబీ యూ అండ్ మీ హ్యావ్ సమ్ కనెక్షన్. సో ఇదే ఎమోషనల్ కనెక్షన్ని ఇంకా ముందుకు ఎత్తుకపోవాలని చెప్తా ఈ వీడియో. ఏమి అంటే, ఇన్నేంట్ల నుంచి నేను డౌట్ పడుకొని ఉండిపోతుంది, నా లొకేషన్ బాగుందా, బ్యాక్గ్రౌండ్ బాగుందా అని చెప్పేసి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వస్తున్నాయి. సో నాకు ఈ లొకేషన్ అంతా నన్ను ఆ ఇంట్లో సెట్ అయినట్లు ఇంట్లో సెట్ అవుతలేదు. కానీ లైక్ ప్లాంట్స్ అన్నీ తీసుకొని రమ్మంటే మా బావ ఒక ప్లాంట్స్ లవర్, అంటే నేచర్ లవరు. చుట్టుకొని నేచర్ అంతా చాలా బాగుంది, కానీ అవంతా గ్రో అయ్యేకి చాలా టైం పట్టేతర ఉంది. బట్ వన్ థింగ్ నేను అనుకుంటున్నాను, ఇట్లా అనుకుంటే ఎప్పటికీ ఉండిపోవాల్సినదే. సో మనం ఇన్నింటి నుంచి అనుకొని కాకుండా ఒక విషయం కంటిన్యూగా ఒక 90 days పక్కా చేయాలనేసి మనం దిగ్మే అంటే ఏమవుతుంది అని చెప్పేసి నాకు నేనే అనుకుంటున్నాను. అండ్ సో ఇప్పుడు వచ్చేసి 90 days ఛాలెంజ్ అనేది నాకు నేనే చేసుకుంటా ఉన్నాను. ఈ ఛాలెంజ్లో వ్యూస్ రాకున్నా సరే, కామెంట్స్ రాకున్నా సరే, ఎంగేజ్మెంట్ లేకున్నా సరే, నాకేం చెప్పేసి యూట్యూబ్లో గ్రోతే రాకున్నా సరే, ఈ 90 దినాలు మాత్రం కంటిన్యూగా నేను ఏమో ఒక కంటెంట్ని ఇస్తూనే ఉండాలా. అండ్ ఆ కంటెంట్ ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉండాలా, ఎడ్యుకేటింగ్గానే ఉండాలా, లేదంటే కొంచెం కైండ్ ఆఫ్ ఈ స్పీచెస్ అవంతా ఉంటాయి కదన్నా, లైక్ కామెంటరీ, యూత్ కామెంటరీ, జరిగే న్యూస్ రిలేటెడ్గా కావచ్చు, అండ్ అప్డేట్స్ తరాగా ఉండాలా. సో రీసెంట్ ట్రెండ్స్కి తగినట్లు మనం మారుతుందా, మనము గ్రో అయ్యేకైతుంది. అండ్ మనం నలుగురు పీపుల్ని రీచ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలానికి తగినట్లు మారాలని చెప్పేసి అనిపించే దానికి ఈ సతి 90 days ఛాలెంజ్ అయితే తీసుకుంటాను ఈ పొద్దు నుంచి. ఇది ద day 1 వీడియో.
సో నేను ఏమిటికి అసలు ఈ 90 డేస్ ఛాలెంజ్ తీసుకుంటాను అనేది మీకు చెప్తుంది. కన్సిస్టెంటీ మాత్రంతో లేదు, నాకు ఈ ప్లాన్ ఉంది, విషన్ ఉంది, గోల్స్ పెట్టుకుంటా ఉంది, అంతా పెట్టుకొని రెడీల్స్ వేసుకొని ప్లాన్లు చేసుకొని ఉండిపోయే దాంట్లోనే స్టాప్ అయిపోతుంది. అండ్ ఈ సతి అట్లా కాకూడదని చెప్పేసి స్టార్ట్ చేస్తా ఉన్నాను ఈ 90 డేస్ ఛాలెంజ్. నా జొత్లా మీరు కూడా ఉండండి. ఈ 90 డేస్ నిజంగా నా లైఫ్ని మారుస్తుందా, లేదంటే ఈ సతి కూడా ఇన్నేళ్ళుగా 7 yearsగా ఎట్లా యూట్యూబ్ని క్విట్ చేసుకొని వస్తున్నాం అట్లా అవుతుంది అనేది నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ టు కీప్ ఆన్. సో ఏమి అంటే లాస్ట్ 7 years బ్యాక్ నేను వచ్చేసి తమిళ క్రియేట్ చేసింది కదా లైలు టాక్స్ అనేసి. అందులో ఒక 150 వీడియోలు పైన వేసింది. తిరిగా 250 వీడియోస్ వచ్చే వరకు నేను అట్లే వేస్తానే ఉంటుంది. అయితే కూడా రీచ్ రాలేదు అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ పోయేసి అన్నిటిని కూడా అన్హైడ్ చేసేసింది. హైడ్ చేసి పెట్టేసి అన్లిస్టెడ్లో పెట్టేసింది. అంటే నాకు మాత్రం చూసేతరా ఉంటుంది. అప్పుడప్పుడు నా గ్రోత్ కోసం నేనే ఎత్తుకొని చూసుకుంటా ఉంటాను, హ్యాపీ ఫీల్ అవుతాను. బట్ నా ఒగ్గు దగ్గర అది నిలిచిపోకూడదు. చాలా మందిని రీచ్ అవ్వాలనే నాకు అలా రీచ్ అవుతుంది. బికాస్ హొసూరు బిడ్డ మూలంగా ఇంత ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ని, క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ని నేను రీచ్ అవుతానని అసలు అనుకోలేదు. బట్ నేను రీచ్ అయ్యిండను అంటే నాకే ఒక ఆశ్చర్యంగా ఉంది. సో యూనివర్స్ మనం అనుకోనంత చేస్తుంది, ఇస్తుంది అని నమ్మి ఈ సతి ఇది స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఈ జర్నీ ఈ 90 డేస్ పక్కాగా ఎవ్రీడే 1 వీడియో అయితే చేస్తాను. ఇది మోటివేషనల్ ఛానల్ కాదు, ఎడ్యుకేషనల్ ఛానల్ కాదు, అట్లాంటి బ్లాగింగ్ ఛానల్ కూడా కాదు. అన్నీ కూడా మిక్స్డ్గా ఉంటుంది. సో ఒక్కొక్క దినము ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాము, కొత్తగా నేర్చుకుంటాం కావచ్చు, న్యూస్ తెలుసుకుంటాం కావచ్చు. సో సంథింగ్ ఏదైనా ఒక విషయం గురించి డిస్కస్ చేస్తాము. అది కూడా ఈ సతి మన హొసూరు తెలుగులో, అంటే హొసూరు సైడ్ ఒక తెలుగు అనేది మాట్లాడతారు, ఒక స్లాంగ్. అది కొంచెం ఇనికి డిఫరెంట్గా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సైడ్ పీపుల్స్కి అంతాను. సో బార్డర్ లాంగ్వేజ్ అంటారు. సో మా లాంగ్వేజ్ ఇట్లుంది, మా లాంగ్వేజ్ కథ ఏమి, అసలు నేను హొసూరు బిడ్డ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ లాంగ్వేజ్ గురించి ఏమేమి కాంట్రవర్సీలు వచ్చాయి, ఇవన్నిటిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. ఈ సతి నా 90 డేస్ ఛాలెంజ్ని నేను నిజంగా కంప్లీట్ చేస్తానో లేదో అనేది ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే అప్డేట్ ఇస్తాను. ఈ సతి నేను ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్ చేస్తాను అనేది 34,500 జనాల ముందర. సో డెఫినెట్లీ ఈ సతి నేను ఇట్సే ఛాన్స్ లేదు. ఎవ్రీడే 1 వీడియో, ఎంత ప్రాబ్లమేటిక్ ఉన్నా సరే, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే, ఎట్లైనా సరే చేసి తీరుతాను. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా జర్నీలా మీరు కూడా ఉంటారని నమ్ముతా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో నాకు ఎట్లింత వరకు చాలా సపోర్ట్ ఇస్తారో అదే తర నాకు యూట్యూబ్లో కూడా సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటా, డైరెక్ట్గా మీకు అయితే మెసేజ్ వస్తుంది మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు. బాయ్ బాయ్.